2 రోజులుగా తగ్గుదల బాటలో ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనపరిచాయి. బంగారం ధరలు ఈరోజు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరోవైపు 2 రోజులుగా భారీగా తగ్గుతోస్తున్న వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో కిందికి దిగి వచ్చాయి. హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనపరిచాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 10 తగ్గి రూ. 48,350కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 40 తగ్గుదల నమోదు చేసి రూ. 52,750గా నమోదైంది. వెండి ధరలు మరింత కిందకి వెళ్ళాయి. బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనిపిస్తే వెండి ధరలు కూడా ఈరోజు భారీగా దిగొచ్చాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు కేజీ వెండి ధర రూ. 1,000 తగ్గడం, దాంతో రూ. 61,000 స్థాయి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 61,000 వద్ద నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. శుక్రవారం బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 10 తగ్గి 48,350, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 40 తగ్గి 52,750గా నమోదవడం జరిగింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ప్రారంభం కంటే రూ. 10 పెరుగుదల నమోదు చేయడం జరిగింది. దీంతో రూ. 49,260 వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటే రూ. 10 పెరుగుదల కనబర్చి రూ. 53,730 వద్ద స్థిరపడడం జరిగింది. ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే ఇక్కడ కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే కూడా రూ. 1,000 తగ్గడం జరిగింది. దీంతో 61,000 స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు, దేశీయంగా బంగారానికి డిమాండ్, స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటే వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.